నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోజ్ సింగపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరగడం, దాంట్లో గాయపడడం అనేది అందరికీ తెలిసిందే. దీనిపై నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అదే విధంగా చూసుకుంటే మనకి జగన్మోహన్ కావచ్చు, ఇలాంటి చాలా మంది తదితరులందరూ కూడా ఎలా ఉందని చెప్పి పరామర్శించడం మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళందరూ పరామర్శించడం మాట్లాడటం, పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఒక గొప్ప విషయం అయితే, చిరంజీవి గారు హుటాహుటిని అక్కడ బయలుదేరి వెళ్ళటం, తన శ్రీమతితో కలిసి వెళ్ళటం అనేది హైలైట్గా చెప్పుకోవాలి. అంటే తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చిరంజీవి గారు, అది తమ్ముడు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్యామిలీ కావచ్చు, కానీ సిస్టర్స్ కానీ మొదటి నుంచి కూడా ఉంది. అది అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ కొడుకు ఈయన రాజకీయాలు బిజీగా ఉంటారేమో, ఒకవేళ తను వస్తాడనే ఉద్దేశంతో ఈయన వెళ్ళిపోవచ్చు, కానీ మొత్తానికి ఫ్యామిలీ పరంగా ఆ బాండింగ్ అయితే చిరంజీవి గారిలో ఉంది. అందుకని చిరంజీవి గారు వెంటనే ప్రయాణం అయ్యి బయలుదేరి వెళ్ళారు. అంటే సింగపూర్లో ఎందుకు చదివిస్తున్నారు అనే దాని మీద చాలామంది రకరకాలుగా ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, సింగపూర్లో ఎందుకు ఉంటున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే అంత టెక్నాలజీ ఉన్న ఈ ప్రాంతంలోనే ఈ ఫైర్ యాక్షన్ జరగడం ఏంటి అనేది రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒక మనిషి చచ్చిపోయినా కానీ ఈ కుర్రాడికి చిన్న స్వల్ప గాయాలతో బయటపడటం అనేది ఒక అదృష్టంగా చెప్పాలి. అయితే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక పిల్లవాడు కూడా చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అది కాక సమ్మర్ క్యాంప్స్కి ఏమైనా వెళ్ళారా, లేదంటే సమ్మర్లో తీసుకునేటువంటి ట్రైనింగ్ ఏమైనా తీసుకోవడానికి వెళ్ళారా అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. సో వాస్తవాన్ని చదువుతుంది సింగపూర్లోనేనా, లేదంటే మిగతా ప్రాంతాల్లో అంటే ఏమని చెప్తున్నారు? అంటే వైఫ్ అన్నా లెజినోవా, ఈ పిల్లవాడు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటున్నారట సమాచారం. మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు కానీ అక్కడే ఉంటున్నారట. అంటే ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నిన్న అకిరానందన్ పుట్టినరోజు. అకిరానందన్ పుట్టినరోజు రోజున ఇది జరగడం అనేది కాకతాళీయం అయినా కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలో అక్కడ బాధపడాలో అర్థం కాని పరిస్థితి అదండి. అంటే ఇక్కడ అకిరానందన్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళకుండానే ఇక అక్కడ ప్రయాణం వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఉదయం 9:30-9:40 ఆ టైంలో జరిగిన సంఘటన గురించి ఇమీడియట్ గా తనకి తెలియడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉండి ఏదైతే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే బయలుదేరడం జరిగింది. సో కంప్లీట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగా, అంటే దీన్ని ఎలా చూస్తారంటారు? నిజంగానే ఆయన ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ మాత్రం డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఆయన. సాధారణంగా వేరే ఎవరినైతే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తారు, చేసి హుటాహుటిన బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో ఏంటో అనేది కూడా ఆందోళన ఉంటుంది కదా, వెంటనే వెళ్ళిపోతారు. కానీ ఆయన చాలా నిబ్రంగా ఉంటూ ఏ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా అనుకున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి తర్వాత బయలుదేరి వెళ్ళారు. అది నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణమే అక్కడ కనిపించింది. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే ప్రధాని మోడీ గారు కూడా చూసుకొని సింగపూర్కి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉంటారో ప్రముఖులు వాళ్ళతో మాట్లాడి సరైనటువంటి ఒక మంచి చికిత్స అందించమని చెప్పేసి చెప్పినట్టు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక సినీ నటుడుగా మనం చూడాలంటారా, లేకపోతే రాజకీయ నాయకుల్లా చూడాలంటారంటే ఏమంటారు? అంటే ఇక్కడ సినిమాలో మనకు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, లేకపోతే బాబు గారు మాట్లాడారు అని వార్తలు వచ్చినాయి. కానీ సినిమా వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుంటారు, అవేం బయటికి రావాలి. ఎందుకంటే అటు సినిమా రాజకీయ పరంగా ఎంత పేరుందో సినిమాల పరంగా అంతే పేరుంది. కాబట్టి ఈ పరామర్శల ఫోన్లు చాలా వచ్చి ఉంటాయి ఆయనకి ఖచ్చితంగా. కాకపోతే అదృష్టం ఏంటంటే స్వల్ప గాయాలతోనే బయటపడ్డాయట కుర్రాడు, ఆ ఇబ్బంది ఏమి లేదని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్ గా లేటెస్ట్ బులెటిన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా అతి తొందరలో? ఇవాళ బహుశా నేను అనుకోవడం ఏమన్నా ఫొటోస్ ఏమైనా రిలీజ్ చేసి ఇబ్బంది లేదు అని చెప్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆ పొగకి లంగ్స్ మీద ఎఫెక్ట్ పడిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఆ పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సాధారణంగా, అది ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. కొంత లైట్గా స్వల్పంగా కాళ్ళకి వాళ్ళకి గాయాలైనయట. కాబట్టి ఆయనకు ఇబ్బంది ఏమీ లేదనేది ఉన్న సమాచారం. బహుశా మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేయచ్చు కూడా. సో చూద్దాం సార్ మొత్తానికి ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.